ఇప్పుడు ఎట్లున్నది నొప్పి తగ్గిందా? డాక్టర్ ఏమన్నారు? హాస్పిటల్లో డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది చెల్లి. అది వేసుకోగానే కొంచెం బెటర్ అనిపించింది. అవునా అనే అక్క, మరి ఎందుకు అట్లా కడుపు నొప్పి లేచిందంటే? ఏం లేదు చెల్లి, చిన్నగా అల్సర్ ప్రాబ్లం అట అంతే. అవునే అక్క, హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంటికే వచ్చినావు. బావకు తెలుసా ఈ విషయం? మరి ఇంటికి తీసుకొచ్చారు కాదు చెల్లె, ఫస్ట్ బావాల ఇంటికి పోతేనే ఎందుకు తీసుకొచ్చినావు ఏంటి అది అని చెప్పి మాట్లాడితేనే చెల్లె ఇక్కడ పట్టుకొచ్చిన. అవునా అన్న, అసలు బావ ఎందుకు అట్లా అన్నాడు? ఎందుకు అక్క, ఏమైంది? ఏమో లేదు తీయవే, డాక్టర్ ఏమో వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పింది. అత్తమ్మ కూడా మీ ఇంటికి వెళ్ళమంటే వచ్చినాయి. ఇక వారం రోజులు కాదు చెల్లె, బావ తావుడు మాని మంచిగా ఏదైనా పని చూసుకుందాకా వాడు ఓడే లేదు. ఇక ఎందుకు అట్లా అంటున్నావు బిడ్డ? ఇక వచ్చింది కదా, వారం రోజులు ఉండి మంచిగా అయినాక పోతుందిలే. ఎటుపోడే అమ్మా, అసలు బావ ఏం మాట్లాడడం తెలుసానే? ఇది దరిద్రం మాట, ఇది పోతే పీడ మొత్తం పోతుందట అని చెప్పేసి మాట్లాడతాండే. అమ్మ ఇప్పుడు లెక్కకి హాస్పిటల్ ఎవరు పట్టుకపోవాలి? ఆయన పట్టుకపోవాలి. నేను చెల్ల కోసం అని చెప్పి చెల్లెని హాస్పిటల్ పట్టుకపోయి వచ్చిన తర్వాత కూడా మరి ఎట్లున్నది ఏందని కూడా అడుగుతలేడే. నీకు అల్లుడి గురించి తెలిసిందే కదా కొడుక, ఏమో ఇలా కొత్తగా చూసినట్టు మాట్లాడతాను. అమ్మ ఇలా కడుపు నొప్పి కొద్దిగా అని చెప్పి ఊకున్నాం, రేపు ప్రాణాల మీద కత్తది, ఇంకేదైనా అవుతుంది, అప్పుడు ఏందమ్మా పరిస్థితి? సరే తీ బిడ్డ, బావ తాగిన తర్వాత ఎట్లా మాట్లాడేదో తెలుసు కదా. మన చెల్లెనైతే ఇంటికి తీసుకొచ్చినావు. తావుడు కాదమ్మా చెల్లెని కూడా చెప్తాను గుర్తుపెట్టుకో. నా తావుడు బంద్ చేసి మంచిగా సెట్ రెడీ అయ్యి మొత్తం మానదాకా నువ్వు ఇంటికి పోవడే లేదు. ఇక అన్న నీకు బావ గురించి తెలియదు ఏమో, నేను తాగిండు అనుకో, నేను వద్దంటాడు. తాగింది దిగినాక వచ్చి తీసుకెళ్తాడు మళ్ళీ ఇంటికి వచ్చి. ఆయన ఇంటికైతే రాని చెల్లె, అప్పుడు ఆయన సంగతి చెప్తాను, నువ్వైతే ఎటు పోయేది లేదు. ఇక అయ్యో నల్ల పెడతానన్నాడు, నల్ల పెట్టలేదు, ఏం పెట్టలేదు. కొడుక నల్ల అయిన కన్నా చెప్పిరాపో రాదురా, నీళ్ళు లేవు ఒక్క సుక్క. అమ్మా ఆ నల్వ కాడికి పోయేస్తా కానీ ఫస్ట్ అయితే ఓ 200 ఉంటే రాదమ్మా, పిచ్చిలు ఎత్తాంది, నాలుక మొత్తం ఇగ్గుకపోతుంది. నా దగ్గర పైసలు ఎక్కడిరా, నేను ఏం కష్టం చేస్తాను, నన్ను పైసలు అడుగుతానవరా? ఉన్న కాడికి గొంతవే, నువ్వే బగ్గ దాక్కుంటా అది చేయబడితివి. అమ్మా అది పోయేటప్పుడు నీకేం పైసలు ఇచ్చిపోలే అని ఆ డ్రెస్సింగ్ టేబుల్లోనో ఆ బోర్డులోనో ఎక్కడో ఒక దగ్గర పైసలు పెడుతుంది, చూడిపోరాదు ప్లీజే అమ్మా. ఒక్క బీడు తాగితే సెట్ అవుతానే అమ్మ. ఇక అది హాస్పిటల్ పోదామంటేనే దాని దగ్గర రూపాయి లేక నిన్ను నన్ను అడిగింది. దాని దగ్గర పైసలు ఎక్కడ నేను ఇంట్లో దాచిపోతుందిరా. అబ్బా గట్లా అంటే ఎట్లనే అమ్మా, తలకాయ మొత్తం ఘోరంగా ఇగ్గుకపోతుంది, నాలుకే మొత్తం ఎండిపోతుంది, ప్లీజే అమ్మా చూడిపోరాదేమన్నా. నువ్వేం మనిషివిరా అసలు? కోడలను హాస్పిటల్ తీసుకోపోమంటే కొట్టి దాన్ని అమ్మగారింటికి పంపించినావు. ఇప్పుడు నాకు తలకాయ నొత్తాంది, నాకు నాలుక బిక్కపోతుంది అంటే ఎక్కడ తెచ్చియాలరా నీకు? అమ్మా దాన్ని ముచ్చట తీయకే, పోతే పోనీ దాన్ని పీడపోయింది అనుకుంటా కానీ ఒక్క 2 బిల్లు అయితే సెట్ అవుతా కావచ్చు. అమ్మా ఎట్లనే ఏమోరా కొడక, నీకు ఎట్లా బుద్ధి వస్తుందో, నువ్వు ఎట్లా మారుతావో, నా దగ్గర అయితే రూపాయి లేదు, నువ్వేమన్నా చేసుకో. బా అమ్మ బెల్ట్ షాప్లో 4000 ఖాతా ఉన్నది, ఇప్పుడు వాడిని ఉద్దరపోయామంటే ఏం చెప్తాడేమో, ఇక వాడినే బతలాడుకొని తాగాలి. వీడు ఎట్లా మారుతాడో ఏం కాతో ఆ దేవునికే తెలియాలి.